సో ఆగస్ట్ 11th వరల్డ్ వైడ్ గా భోలా మేనియా చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా భోలా శంకర్ ఫ్యామిలీ అందరం కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇంటర్వ్యూ కాదు, బట్ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. భోలాజీ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నాక ఆయన్నే కనిపిస్తారు, ఇంకా ఎవరు కనిపించరు. బట్ సార్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్. ఎంత టెన్షన్ పడుతుందో నీకు తెలియట్లా. ఇద్దరు గ్లామర్ క్వీన్స్ మధ్య కూర్చుని దాన్ని ఇక్కడ రాంగ్ ప్లేస్ ఇచ్చారు. కనపడతానా వినపడతానా అనే డౌట్ నాకు ఉంది. అందరు చూసేస్తారు ఉన్న రెండు కాళ్ళతో, నన్ను ఎవరు చూడరు. నువ్వేమో ఆయన ఉండగా ఎవరు చూడరు అంటున్నాను. సో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఈ రెండు సినిమాల తర్వాత ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ రాబోతుంది అనేది ట్రైలర్ చూసిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట. సో ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఎంత ఉండబోతుంది అనేది మీ మాటల నుంచి ఫ్యాన్స్ అందరికి. పర్ఫెక్ట్. నాకు టైలర్ మేడ్ క్యారెక్టర్. నా నుంచి ఏమేమైతే కోరుకుంటారో అవన్నీ కూడా నిండుగా మెండుగా ఇందులో ఉంటాయి యాజ్ ఫర్ యాజ్ ది ఎంటర్టైన్మెంట్ ఈజ్ కన్సర్న్. అండ్ అలాగే ఇది మన కామెడీకి సంబంధించి, ఎందుకంటే ఇందులో మహామహులంతా ఉన్నారు, ఇంకా కొంతమంది రాలేదు కమెడియన్స్. వెల్ల కిషోర్ కానివ్వండి, ఆది కానివ్వండి, టైప్ మన గెటప్ సీను కానివ్వండి, మన హర్ష కానివ్వండి, ఇంకా వరుసగా ఇదిగో మన తాగుబోతు రమేష్, అది ఆయన ఇట్లాగా అందరూ ఫుల్గా ఉన్నారు. సో వీళ్ళ మధ్య సత్య, సో వీళ్ళ వేణు, సో వీళ్ళ మధ్య ఎంత లైవ్లీగా ఉంటుందంటే సీను విన్నప్పుడు చాలా యావరేజ్గా అనుకుంటాం, కానీ తెర మీదకి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ ఒక్కడు వాళ్ళ ఇన్పుట్స్ వీళ్ళ ఇన్పుట్స్ వీళ్ళ కూడా తోటి గగ్గోలుగా ఉంది సీన్. సో దట్స్ హౌ ఐ ఎంజాయ్డ్ వైల్ మేకింగ్ ది కామెడీ సీన్స్ అవి షూటింగ్. అంటే ఏదో సరదాగా చెప్పాల్సి వస్తే, உங்களுக்கு ఎంటర్టైన్మెంట్ వేணுమా, உங்களுக்கு ஃபைட்ஸ் வேணுமா, ஃபைட்ஸ் இருக்கு, டான்சஸ் வேணுமா, டான்சஸ் இருக்கு, காமெடி வேணுமா, காமெடி இருக்கு, கிளாமர் வேணுமா, கிளாமர் இருக்கு, சென்டிமெண்ட் வேணுமா, சென்டிமெண்ட் இருக்கு. அதுதான் சார், அதுதான் மெகா ஸ்டார். అందుకని ఆ రకంగా ఈ మధ్య చేసే సినిమాల్లో పోల్చుకుంటే ఈ సినిమా మాత్రం హై యాక్ట్ అండ్ కామెడీ. ఫస్ట్ టైం కీర్తి చెల్లెలుగా చేస్తుంది, అండ్ మహాలక్ష్మి అనే క్యారెక్టర్, అండ్ మీ ఇద్దరి మధ్య బ్రదర్ సిస్టర్ బాండ్ అని అన్న వెంటనే అసలు మీ ఫీలింగ్ ఏంటి? సినిమా వరకు అయితే ఎస్, చాలా గ్రేట్ ఫీలింగ్. బయట అయితే కాదు. నా గుడ్ ఫ్రెండ్ చెప్పాలంటే వీళ్ళ అమ్మగారు నాకు మంచి ఫ్రెండు మేనక. సో ఆ ఫ్రెండ్షిప్ అలాగా నెక్స్ట్ తరానికి కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ తనతోటి నాకు సెంటిమెంటల్ సీన్స్ ఇందులో 100% పండిపోతాయన్న ప్రగాఢమైన నమ్మకం నాకు. అంత బాగా వచ్చింది. అండ్ సిస్టర్ సెంటిమెంట్ మామూలే కదా, అది రెగ్యులరే కదా, క్లీషే అని అనుకుంటున్నాను, కానీ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా ఈ మహానటి పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పండి, మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని కొంచెం తినేస్తుంది. చాలా చాలా బాగా చేసింది. సినిమాకి సెంటిమెంటల్గా ఒక మరో లెవెల్కి వెళ్ళింది సిస్టర్ సెంటిమెంట్ తోటి. అంటే కనుక అది తన ఇన్పుట్స్, తన పెర్ఫార్మెన్స్ తోటి క్యారెక్టర్ని చక్కగా చేసి నిలబెట్టింది. అండ్ నేను కూడా కాంప్లిమెంట్ చేయగలిగాను. థ్యాంక్ యూ. మరి సరే చెప్పారు మహానటి అని. మహాలక్ష్మి రోల్లో నా ఫ్రెండ్ క్యారెక్టర్, అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెల్ క్యారెక్టర్, అండ్ చాలా ఏమంటారు వెయిటేజ్ ఉన్న పాత్ర. సో కీర్తి గారు, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ చిరంజీవి సార్? ది హోల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉండింది? ఇట్ వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ సార్తో పాటు వర్క్ చేయడం. అండ్ హిస్ ఎనర్జీ, హిస్ డెడికేషన్, ఇవన్నీ చూసాక లైక్ సెట్లో ఐ వాజ్ అడ్మైరింగ్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే. సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ I think we have so many conversations that we spoke. It's all etched in my memory. I can't even express it. And thank you so much, sir, for giving me this space. Thank you so much. Don't mention it. And I have a beautiful journey. And Chirugaru, Tami, Mayor sir, and this whole team, Sushant,
it was a great journey. So thank you so much, Meher Garu. Thank you. అండ్ ఎస్ కమింగ్ టు అవర్ మిల్కీ బ్యూటీ, ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఒకే డైలాగ్, రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేశారు అని చెప్పి. సో ఎస్ తమన్నా గారు మీరు చెప్పండి, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ద బాస్? యూ సా ఇట్. నేను ఇంకా చెప్పడం అవసరం లేదు. ఆయన ఒక బ్లాస్ట్తో స్టార్ట్ చేశారు ఇంటర్వ్యూ, అలా ఉండింది ఫుల్ సినిమా కూడా అలానే ఉండింది. బట్ డెఫినెట్లీ ద హోల్ టీమ్, యాక్చువల్లీ వాట్ ఐ థింక్ ఈస్ వెరీ వెరీ amazing about Bhola Shankar is that Meher garu undochu, Chiranjeevi garu undochu, they've all, in a commercial format, they've really got the emotional grounding very very solid. You know, when we see him fight on screen or when we see him do action sequences on scene, we know that if it's backed by some really strong emotion, it is impactful like 100-fold. And I feel like I love how he's been so understanding and careful that the entire film has to have everything, and most importantly a very strong emotional grounding. My character is a lot on the comic side, but that is one aspect of the film. But I am so like nenu oka audience ga kuda wait chestunnan. I'm waiting to see their scenes. I'm waiting to see that bond because I think ఈ సినిమాలో అది చాలా గుర్తుండిపోతుంది. కరెక్ట్, లైక్ యూ సెడ్ మీది ఒక మంచి కామిక్ రోల్ ఇందులో, అండ్ చిరంజీవి గారు ఇస్ నోన్ ఫర్ హిస్ కామెడీ టైమింగ్ అండ్ హిస్ ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్. సో హౌ డిడ్ యూ, అంటే ఏం నేర్చుకున్నారు అప్పటికప్పుడు ఆయన ఇంప్రూవైజ్ చేసిన వాటికి మీరు అసలు హౌ డిడ్ యూ రియాక్ట్ టు ఆల్ ఆఫ్ ఇట్? I just remember that he actually has a very overall view of things. So I love how he approaches a scene, and చాలా ఒక సింపుల్ సీన్ని కూడా ఐ థింక్ నాట్ టు జస్ట్ ట్రీటెడ్ జస్ట్ సింప్లీ, బట్ ఒక విజువల్ డెఫినేషన్ కూడా ఇవ్వడం అనేది. సమ్టైమ్స్ ఇన్ అ కామెడీ సీన్ ద విజువల్ ఇస్ ఇంపార్టెంట్, లైక్ హౌ ఇట్ స్టార్ట్స్ అండ్ హౌ ఇట్ ఎండ్స్ విజువల్లీ. సో ఐ థింక్ ద వే హీ ట్రీట్స్ దాట్, and I just want to know, how are his eyes so innocent even today? Like that's a question that I can't understand. That innocence, that amakatam ఎలా ఆయన మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు అంటే దట్ ఈస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. దట్స్ సంథింగ్ ఐ ఎలా ఉందో అలా ఉంటుంది. అది మంచితనం. ఎస్, మరి సినిమాలో అయితే బాస్ అండ్ తమన్నా గారు ఒక జోడీ అని అందరికీ తెలుసు. మై లవ్ సక్సెస్ అని చెప్పేసి ట్రైలర్లో కీర్తి గారితో ఒక లవ్ ట్రాక్, సుశాంత్ గారు ఒక మల్టీ స్టారర్ అండ్ బాస్ సినిమాలో నటించాలని చాలా మందికి ఉంటుంది. హౌ ఇస్ ద ఫీలింగ్? నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇట్స్ ట్రూత్. అదృష్టం నిజంగా మెగాస్టార్ చిరంజీవి సార్తో చేయటం అనేది, స్క్రీన్ షేర్ చేయటమే అదృష్టం. ఇంకా ఒక స్టెప్ వేయటం అనేది ఇంకా లైఫ్ లాంగ్ బోనస్ అది. సో ఆబ్వియస్లీ నేను చిన్నప్పటి నుంచి సార్ సాంగ్స్కి నేను ఎస్పెషలీ డాన్స్ చూస్తా. ఇమీడియట్ వెన్ యూర్ గ్రోయింగ్ అప్ డాన్స్కి, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ డాన్స్కి బాగా టక్మని ఇమీడియట్గా అట్రాక్ట్ అయిపోతారు. నాకు మా జనరేషన్ డాన్స్ అంటే మెగాస్టార్ గారు. సో యూనో నాకు ఫస్ట్ విన్నప్పటి నుంచి ఇప్పటికి ఇట్స్ నా మైండ్లో ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్. నాకు అంటే నాకు లైఫ్ టైంకి బ్లాక్ బస్టర్ మెమరీస్, బ్లాక్ బస్టర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చేసింది. సూపర్. అండ్ టాకింగ్ అబౌట్ మెహర్ రమేష్ సార్, ఇట్స్ హిస్ డ్రీమ్, అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయనను డైరెక్ట్ చేయాలనే మీ డ్రీమ్ ఫైనల్లీ నెరవేరింది. బోలా శంకర్, ఆ పైన మెగాస్టార్ అనే ఒకటి మీరు ఆ ఫార్మేషన్ చేసిన దగ్గర నుంచి ఈ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు సార్ మీ జర్నీ ఎలా ఉండింది యాజ్ అ ఫ్యాన్, యాజ్ అ డైరెక్టర్? అన్నయ్య సినిమాలు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య సినిమాగానే కాదు, ఏదన్నా ఎడ్యుకేషన్ కూడా సినిమా నుంచే. ఏదన్నా సరే డ్యాన్స్ ఫైట్ అనే కాదు, అలా పెరిగిన వాళ్ళలో అన్నయ్యకి ఎంతోమంది తమ్ముళ్ళు, మిలియన్స్ తమ్ముళ్ళు, అందరూ ఫ్యాన్స్. దానిలోంచి వచ్చి అన్నయ్యని డైరెక్ట్ చేయగలగడం అనేది డ్రీమ్ కమ్ ట్రూ. కాకపోతే అన్నయ్య సినిమాలన్నీ చూశాక ఈ స్టోరీ సెలక్షన్లో దీనిలో ఒక అన్నయ్య తత్వం ఉంది, అన్నయ్య ఒక బ్రదర్ సిస్టర్ బాండ్ ఉంది. ఈ స్టోరీ అన్నయ్యకి బాగా నప్పుతుంది, ఎందుకంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్నయ్య క్యారెక్టర్ బాగా ఎంటర్టైన్ చేయగలిగే స్కోప్ ఉన్న కథ, ప్లస్ ఒక బ్రదర్హుడ్ ఉంది ఈ సినిమాలో. సో ఈ టైటిల్ అన్నయ్య అనగానే బోలా శంకర్ వచ్చిన తర్వాత నాకు ఎంతమంది ఫోన్లు చేశారో, పర్సనల్గా మాట్లాడారు.
కరెక్ట్ టైటిల్ ఆయనకి పెట్టారు. కరెక్ట్ టైటిల్ ఇంకా ఆయన తప్ప ఎవరు సూట్ ఎవరు అన్నారు. ఆ బోళా శంకర్ అంటే అడగంగానే వరాలు ఇచ్చేవాడు బోళా శంకరుడు అంటారు. సో ఇది కరోనా టైంలో జరుగుతూ ఉండగా మా సినిమా వర్క్ స్టార్ట్ అయింది. ఎవరికి తెలియదు, నేను అప్పుడు పెట్టాను, పేరు పెట్టింది కూడా అప్పుడే. కానీ అమ్మాయి అడగకుండానే వరాలు ఇచ్చారు అందరికీ ఆ టైంలో. వరాలు ఇన్ ద సెన్స్ సర్వీస్ మోటోలో. సో రియల్ లైఫ్లో అన్నయ్య అందరికీ ఎంత ఇన్స్పిరేషనో, పర్సనల్గా కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. సో అలాంటి అన్నయ్యతో మెగాస్టార్తో ఇది చేయటం నా డ్రీమ్ కమ్. స్టిల్ ఐ మీన్ మై డ్రీమ్. నా ఆఫీస్లో ఉంటే అన్నీ అన్నయ్య నాకు నచ్చిన సినిమాలు అన్నీ పెట్టుకుంటాను, అన్నీ ఇష్టమే. కొత్త దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. వాటిలో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ మన బోళా శంకర్లో ఉండాలని ప్రయత్నించాం మా టీమ్గా. అది ఎంటర్టైన్మెంట్ అయినా యాక్షన్ అయినా. సూపర్. మరి సార్ చెప్పినట్టు ఈ సినిమాలో అసలు కామెడీకి సంబంధించి సీను కానీ దానికంటే ముందు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అభిమానాన్ని తినిపించారు సార్, చిరంజీవి అని చెప్పి చాలాసార్లు చెప్పారు కదా. సార్తో ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎలా? సర్ప్రైజ్ లేదు, నేను లీక్ చేశా తనతోనే. అది చూడాలే కానీ చెప్పేది కాదు కదా. అదే అందుకే నేనేం మాట్లాడదలుచుకోలేదు సార్. అది అందరూ కొంచెం లీక్ చేయొచ్చు. అది మీ అంటే చిరు లీక్స్ ఎంత ఫేమస్, అది మీ నోటి నుంచి వస్తేనే బాగుంటుంది సార్. ఫ్రమ్ అంటే చాలా ఖుషీగా ఉండింది సార్ నిజం చెప్పాలంటే. అండ్ డే 1 నుంచి ఇట్స్ బిన్ డ్రీమ్. చిరంజీవి సార్ పక్కన ఫ్రేమ్ లో ఒక్కసారి కనిపిస్తే చాలు అనే కోరిక. ఇలాగే కూర్చున్నారా? ఏంటది ఇలా ఆపోజిట్ ఆ కోరిక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెరవేరడం అనేది మాటల్లో చెప్పలేను. ఐఎమ్ స్టిల్ లైక్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఒక భయం, నిజంగా చేశానా లేదా అని చెప్పేసి. బట్ సార్ మీరు యూ ఆర్ సంథింగ్ ఎల్స్. మీ ఔరా కానివ్వండి, మీరు కానివ్వండి, ఇట్స్ టోటలీ డిఫరెంట్. మీకు ఇది జస్ట్ అన్ అదర్ ఫిల్మ్ కావచ్చు, బట్ మా కెరియర్లో దిస్ ఇస్ ది ఓన్లీ ఫిల్మ్ విచ్ విల్ బీ క్లోజ్ టు అవర్ హార్ట్ అండ్ మైల్ స్టోన్ లాగా. సో శ్రీముఖి, ఆ సీన్ను ఒక పర్టికులర్గా అన్ని సీన్లు బాగున్నా ఒక సీన్ను ఇద్దరి మధ్య చాలా బాగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ముందు లైక్ చేసి బాగుందన్నాను. ఆ సీన్ అలాగలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అలా ఎక్స్టెండ్ అవుతుంటే లెంగ్త్ కట్ చేస్తే బెటర్ కదా, కొంచెం ఎర్లీ చేద్దాం సో దట్ బోర్ కొడద్దేమో అన్న ఇది ఉంది. నాతో పాటు చూసిన వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కొంతమంది మాస్ టచ్ ఉన్నటువంటి కుర్రాళ్ళు కానీ చూసినప్పుడు అది కట్ చేయడం సార్ శ్రీముఖికి మీకు జరిగిన దీంట్లో ఎంత ఎంజాయ్ చేస్తారు, రేపు థియేటర్ చూడండి ఎలా పేలిపోద్దాం మీకు తెలియట్లేదు కానీ కాదే కొంచెం లెంగ్త్ అట్లీస్ట్ ఒక బిట్ తీసేద్దాం అనుకున్నా. అస్సలు వద్దు సార్ అది నా మీద ప్రేమతో అనుకున్నా కాదు, ఈ గ్లామర్ మాయలో పడిపోయి ఎక్కడెక్కడో వాళ్ళ చూపులు ఇరుక్కుపోయి వద్దన్నారు. సరే ఓకే అన్నాను. బట్ యా సార్, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఎన్నో సినిమాల్లో ఇమిటేట్ చేశారు, మీ మేనరిజమ్స్ అన్నీ చేస్తూ వచ్చారు. బట్ మీరు ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మూమెంట్ దగ్గర నుంచి కానీ ఆయన పాటల దగ్గర నుంచి కానీ ఒక అంటే బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ గారిని మనం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా చూడబోతున్నాం. సో అసలు చెప్పేస్తుంది అమ్మాయి, నాకంటే ఘోరంగా లీక్ చేసేస్తుంది అమ్మాయి. చెప్పండి మొత్తం కథ చెప్పండి, సినిమా ఎవరు రారు ఇంకా. సార్ అదే ఎలా ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా తను ఒక బిడ్డలాగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. బిడ్డని ఇమిటేట్ చేయడం అంటే ఎవరికి ఆనందంగా ఉండదు. అందులో పవన్ కళ్యాణ్ విషయంలో నాకు ఎప్పుడు ఆ పుత్రోత్సాహం ఉంటుంది. అండ్ డెఫినెట్గా తన టాపిక్ తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అన్నయ్య అని మహేర్ రమేష్ చెప్పగానే నేను ఒక్క నిమిషం కూడా సంశయించలే. డెఫినెట్గా బాగుంటుందండి. నేను ఇష్టపడ్డానంటే ఇంకా మా ఫ్యాన్స్ అందరు కూడా అది ఇష్టపడతారనేది నాకు గట్టి నమ్మకం అనమాట. ఎస్. సో లోబో ఉన్నాడు, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర గారు, హర్ష అండ్ సీను, వేణు గారు ఉన్నారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్, రఘుబాబు, బ్రహ్మానందం గారు, ఎలక్షన్ ఉంటే అంతమంది ఉన్నారు. అంటే నేను ఒక 6-7 మెంబర్స్ ఉన్నారన్నాయి అంట కదా. ఓకే, సీను ఉన్నాడా, హర్ష ఉన్నాడా, లోపల కూడా పెడితే బాగుంటుందేమో. ఆయన ఏంటంటే
ఆయనతో ఉండే ఎవరు కనిపించినా సరే చూడు ఏమన్నా ప్లేస్ చేయడం కుదురుతేమంటారు అన్నయ్య. అలా అన్నయ్య చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇందులో. విన్నావా లోబో? తెలుసు కదా ఎందుకున్నాడో ఇక్కడ. సార్ లోబో ఇంకా కలలోనే ఉన్నాడేమో, ఆ జుట్టంతా అలానే ఉండి షాక్ లోనే ఉన్నాడు. లోబో कैसा लगा बॉस के साथ? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ बोलो रे मिया, बोलो रे क्या रे. యాక్చువల్లీ సార్ ముంగడ మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. టు బి ఫ్యాక్ట్, నేను దేవుణ్ణి అయితే ఎవరు చూడలే, కానీ నేను చూసిన అంటే ఆ సార్నే చూసిన సార్. అమ్మ ఫ్రెండ్స్, ఐ టెలింగ్ యూ వెరీ ట్రూ ఆనెస్ట్లీ, నేను ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా అవన్నీ పక్కన పెడితే ఇది ఒక సినిమా చేసిన నా బతుకుకి సాలని నేను అంటున్నా సార్. అండ్ నా పిల్లలు పుట్టారు సార్ నాకు. Yes, అది good news. నాకు గిఫ్ట్ ఇచ్చారు నా ట్విన్స్ పిల్లలు. వాళ్ళు ఇప్పుడు 2 years అయ్యారు సార్. వాళ్ళు సూపర్ క్యారెక్టర్. యాక్చువల్లీ క్యారెక్టర్ చారణ కూడా కాదు, జస్ట్ ఇట్లా పొయ్యి రావాలి. ఆ మేర్ రమేష్ సార్ అండ్ చిరు సార్ లైక్ ఇట్స్ లైక్ గాడ్. తనేమో ఇక్కడ రావాలి షూటింగ్కి, అక్కడేమో బిడ్డలు పుట్టారు. ఎస్ సార్. సో తన హాస్పిటల్ ఉంది మిసెస్. Yes, sir. బిడ్డలు పుట్టిన ఆనందం షేర్ చేసుకోవాలి, కానీ అక్కడ ఉండాలి. ఉండమని అడిగితే ఉండకుండా షూటింగ్ వచ్చేసి ఇక్కడ ఇది నాకు ముఖ్యం అంటుంటే కనుక అతను ఈ సినిమాకి కానీ నాతోటి ఈ నటించడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసి నిజంగా నాకు హార్ట్ టచ్గా అనిపించింది. థ్యాంక్ యూ సార్. సో ఆ టైంలో ఆ బిడ్డలకి నిండా నూరేళ్ళు హాయిగా ఉండాలి, ఎనలేని ఆనందం తనకి ఇచ్చారు. సార్ ఐఎమ్ సో హ్యాపీ. సారీ టు డిస్టర్బ్ యూ. నా కొడుకు పేరు అది యూసుఫ్, మొహమ్మద్ యూసుఫ్, బట్ ఐ గేవ్ మై సన్ నేమ్ యాజ్ సూపర్ స్టార్ యూసుఫ్ సార్. ఇంకా బర్త్డేస్ కూడా చేయలేదు సార్ నేను. మీ బ్లెస్సెస్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. మహేష్ బాబు హ్యాపీ ఫీల్ అవుతాడు. మెగా స్టార్ యూసుఫ్ है सर. सुपर स्टार मेगा स्टार मोहम्मद यूसुफ है सर उसका. సో యువర్ మెసేజ్ సార్. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఏమైనా అనుకోరి. 10 సంవత్సరాల ముందు ఒక మాట ఉండే, కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్ ముందు. పెద్ద మనసుతో ఈ సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డే నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు. ఖతం. ట్రస్ట్ మీ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కూర్చోండి. సో లోబో అండ్ సీను ఖైదీ నంబర్ 150 దగ్గర నుంచి కాన్స్టెంట్లీ ఆయనని నువ్వు మెస్మరైజ్ చేసి ప్రతి సినిమాలో ఉంటున్నావు. ఆ కెమిస్ట్రీ మీ ఇద్దరికి ఎలా సెట్ అయిందో నాకు తెలియదు కానీ, బట్ యా, ఇది నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం చెప్పు. అంటే పూర్వజన సుకృతమే. అమ్మ నాన్న చిరంజీవి గారు. నాకు ఎలా అంటే చిన్నప్పుడు మా ఊర్లో తెరల మీద సినిమాలు వేస్తారు నవరాత్రులు. అప్పుడు ఖైదీ సినిమా చూసి అయిపోవాలి, ఆర్టిస్ట్ అయిపోవాలి, అలాగే సార్ని చూసి ఇండస్ట్రీ రావడం. ఖైదీ తర్వాత చూసి వచ్చి ఇక్కడ ఖైదీ 150లో సార్ మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత సార్తో యాక్ట్ చేయడం, అది నిజంగా నేను ఇప్పటికీ నమ్మలేను. దాని తర్వాత మర్చిపోలేని జ్ఞాపకాలు సార్ నాకు చాలా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఇక మాట్లాడలేదు, ఇందాక మిమ్మల్ని చూసేటప్పుడు భయం వేస్తుంది సార్. ఇటు తిప్పుకుంటే మీరు అక్కడ కనిపిస్తున్నారు సార్. పోనీ వెనక్కి తిరుగుతామంటే అది అంటే నిజంగానే వెనకున్నాడన్న ధైర్యంతో చెప్పాయి. మాకు ఎంత డైలాగ్ ఉన్నా లేకపోతే ఇంత కొంచెం కొంచెం ఉన్నా మీరు దగ్గర నుంచి చొరవ తీసుకుని సార్ చెప్పినట్టు ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇది అంటే బాగుంటుంది, అందరికీ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేణన్ను కూడా రీసెంట్గా చాలా హ్యాపీ సార్. బలగం హిట్ తర్వాత లొకేషన్ నుంచి మీరు మాట్లాడి పంపించడం, అవన్నీ అరేంజ్ చేయడం ఇప్పటికీ చెప్తున్నారు సార్ అన్న. ఆ సినిమా చూసి తను రమ్మని చెప్పి. అవును సార్. నాకు పర్సనల్గా ఒక మాట సార్, నాకు స్క్రీన్ మీద మెగాస్టార్ కంటే రియల్ లైఫ్ చిరంజీవి గారు చాలా ఎక్కువ సార్ నా దృష్టిలో. క్లాప్స్ కొట్టలే, అంత మంచి మాట్లాడారు. థ్యాంక్ యూ శ్రీను. బయట మిమ్మల్ని కలిస్తే ఎవరైనా ఇంకా అప్పటి వరకు ఫ్యాన్ కాస్త భక్తుడు అవుతారు సార్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ శ్రీను. హర్ష, మరి నీకెలా ఉండింది ఫస్ట్ హాఫ్ లో తమన్నా గారితో అండ్ చిరంజీవి గారితో ఇద్దరితో? సో యా, తమన్నా గారితో కూడా ఇది ఎందుకు తీసేసాను తెలుసా? తను పెట్టుకొచ్చాడు కాబట్టి. వీళ్ళందరూ ఎందుకు బాగుంది కదా తీసేసేయండి అనుకుంటున్నారు. అది నువ్వు పెట్టుకోప్పుడు ఒప్పుకోను, పెట్టుకో, బాగుంది, సరదాగా ఉంది. So, sir, on-screen charisma and aura gurinchi, I know I'm a very small person to scale in front. Hey. Naku స్మాల్ పర్సన్. sir, మీ aura గురించి మాట్లాడడం sir. No, but
I think off-screen Megastar sir is something else only, and that I think all the young actors who are trying to come into TFI చేసిన ఈ experience తో నాకు I want to share something. Shoot లో ఎప్పుడున్నా సరే he was never inside the vanity. He was always on set. ఎప్పుడు సెట్ మీద ఉంటారంటే ఆ స్టార్ ఆఫ్ హిస్ నేచర్. అది చాలా లెర్నింగ్ ప్రాసెస్. నాకైతే నేను చాలా నేర్చుకున్నాను. అవుట్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డేస్ ఐ గాట్ టు షేర్ స్క్రీన్ స్పేస్ ఎట్ షూట్, అండ్ దట్స్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. నాకు ఒక ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను సార్ తోటి నేను యాక్ట్ చేసిన రోజు. ఐ ఫ్రేమ్డ్ ఇట్ మై హౌస్, అండ్ యా, అప్ బియాండ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. అది చూసి చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా. ఏది సార్ లొకేషన్ అలా ఉండడం వల్ల చాలా మంది ఎగ్జాక్ట్లీ. అంటే అలా ఉండటం మూలంగా అందరి యొక్క అటెన్షన్ ఫోకస్డ్గా ఉంటుంది. అది నేను రిలాక్స్ అయ్యాను అనుకో, నా తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు, ఇంకా అమ్మాయిలు కూడా పిలిస్తే వద్దామని వాళ్ళు రిలాక్స్ అవుతారు. టోటల్గా ఎంటీ అయిపోతే ఎవరు జోష్ ఉండదు. ఇక్కడ మనం డబ్బులు తీసుకుంది ఈ అవర్స్లో, పర్టికులర్ అవర్స్లో వచ్చి పనిచేయడం కోసంగా. ఇదే ఆఫీస్ ఇది చేయమా, ఇదే ఒక ఇండస్ట్రీ వేరే చోట అయితే పరిశ్రమ చేయమా, ఏ సినీ పరిశ్రమ మనం ఎందుకు చేయం? మనకు లగ్జరీ, అది ఎంజాయ్ చేస్తాం. అండ్ అందుకనే అది నేను ఒప్పుకోను. అందుకనే ఇక్కడే ఉండాలి, అందరితో పాటు ఉండాలి. ఉన్నప్పుడు వచ్చిన అవుట్పుట్ వేరు, లేనప్పుడు పనిచేసే విధానం వేరు. అందరం టెక్నీషియన్స్ అని వాళ్ళు కానీ పాత తరం వాళ్ళం కదా, చేయలేకపోతున్నాను, ఏమలేకపోతున్నాను. నాకు మాత్రం వెళ్ళి కార్వన్లో కూర్చోవాలని నడువు వాల్చాలి ఉంటుంది కదా. ఏంటో నైట్ల వరకు చేసేవారు కదా సార్. ఎప్పుడైనా వ్యానిటీలోకి వెళ్ళటం ఉండదు. కానీ మీరు అలా బయట కూర్చుంటాం వల్ల మాకు అన్ని మెమరీస్ ఏ మెమరీస్ ఇది వెళ్ళడం మమ్మల్ని వెళ్ళలేకుండా దొబ్బుతాం అలా ఫీల్గా అలాంటిది ఏమో మీరు చెప్పే స్టోరీస్ అన్ని మీ కామిక్ టైమింగ్ మీరు చెప్పే స్టోరీస్ లో కూడా ఉంటుంది. సో అసలు ఎంటర్టైన్ చేశారు మా అందరు, నిజం చెప్పాలంటే ఆఫ్ సెట్స్ కూడా. నాకేలే, నాకు ఇంతమంది ఉంటే వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు బండిల్ ఆఫ్ టాలెంట్స్ వీళ్ళందరూ. అండ్ వీళ్ళ మధ్య ఉండే ఎనర్జీ అంతా ఇంత కాదనమాట. నేను వాలి లాంటి వాడిని, అవతల వాళ్ళ ఎనర్జీ నేను లాగేసుకుంటే ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనతో సరదాగా ఉంటున్నాడు, మనం నవ్విస్తున్నాడు, తను హుషారుగా ఉంటున్నాడు, వీళ్ళు ఆనందపడుతున్నారు పిచ్చోళ్ళు. వాళ్ళ మధ్య వాళ్ళ ఎనర్జీ లాక్కుని నేను అప్పుడు చూపిస్తాను స్వరూపం. అది టెక్నిక్. అందుకని అండ్ చాలా హుషారుగా ఉంటుంది. ఎప్పటిసరి బోళాశంకర్ షూటింగ్ బయలుదేరుతానంటే ఆ హుషారు ఇంటి నుంచి ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లోనూ 10 మంది కమెడియన్స్ ఉన్నారు. ప్రజెంట్ మళ్ళీ లీక్ చేస్తానా సరే, ప్రజెంట్ స్టోరీలో కూడా ఓ 10 మంది కమెడియన్స్ ఉంటారు. సో వీళ్ళ మధ్య ఎప్పుడు చాలా హుషారుగా సరదాగా ఉంటుంది. ఆ లోపల ఉన్న సరదా హుషారు వీళ్ళ నుంచి నేను డ్రా చేసిన ఆ ఎనర్జీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది, కనపడుతుంది. అండ్ అట్లాగే సినిమా అంతా గ్లామర్గా అని ఎవరు అనలేదు, కానీ పర్టికులర్గా మిల్కీ బ్యూటీ సాంగ్ చూసిన తర్వాత ఏంటి ఇంత గ్లామర్గా ఉన్నాడు అని అందరూ అంటుంటే వాళ్ళకి ఎవరికి తెలియట్లా తన గ్లామర్ నేను నొక్కేసా వాలిలాగా జుర్రుని పిండిసేది. సో ఇందాక నువ్వు అడిగినప్పుడు తమన్నా గురించి నా గురించి అడిగావు, కానీ నా తమన్నా గురించి నన్ను అడగలేదు చెప్పమని. నిజంగా అంటే కీర్తి గురించి చెప్పాను. తమన్నాలో ఉన్న ప్రొఫెషనలిజం అంతా ఇంత కాదండి. నేను గమనించింది చాలామంది లేడీ సూపర్ యాక్టర్స్ని చూశాను. డైలాగులు చెప్తే కనుక అవతల ప్రాంప్టింగ్ మీదనో వాళ్ళు ఇస్తే దాని మీద అప్పగప్పుడు అనేటువంటి డబ్బింగ్లో వాళ్ళు చూసుకుంటారులే అనే దీని మీద ఉంటారు. పెర్ఫార్మెన్స్ అడిగిన దానికని వాళ్ళు ఎంత తక్కువ కాదు, గొప్ప యాక్టర్లు, డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. తను వచ్చేసరికి చిన్న పిల్లలాగా 10th క్లాస్ ఎగ్జామ్స్కి పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేలా ఆ పేపర్ తీసుకుని ఎలాగ ప్రయత్నిస్తుందంటే వావ్, ఇది ప్రతి ఒక్కరు మనం నేర్చుకొస్తున్నట్టు గొప్ప ప్రొఫెషనలిజం. ఆ డైలాగులు తీసుకుని బైహార్ట్ చేసేలాగా తెలుగులో ఒక్క పదం కూడా ఒక మాట కూడా మిస్ అవ్వకూడదని తెలుగులో అవి ఎంత చేస్తుంటే నేను ఆ టైంలో చూసిన ముందు సైరా టైంలో కోర్స్ అక్కడ మా ఇద్దరికి సీన్స్ తక్కువైనా సరే ఈ సినిమాలో దగ్గర నుంచి చూస్తే కనుక ఎంత డెడికేషన్ అంతా ఇంత కాదు. ఒక్కోసారి ఆ డెడికేషన్లో ఎంత ఫోకస్గా అంటే ఎవరైనా టచ్ అంటే ప్లీజ్ చూద్దాం, ప్లీజ్ లెట్ మీ ఫోకస్ అని అంత ప్రొఫెషనలిజం. మీరు అందరికీ పైన గ్లామర్గా కనబడతాం, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అని అనుకుంటాం, కానీ వీటి వెనకాల ఎంత కృషి ఉంటుందంటే అంత ఇంత. అండ్ ఇంకా సాంగ్స్ వచ్చేసరికి తన హుషారు, తన జోషు, తనతో మళ్ళీ మా ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, ఇప్పుడు నాకు అవసరమా ఈ స్టెప్పులు అంటూ రెడీ రా, ఓకే రెడీ ఓకే అని
అని అనుకుని ఒక్కసారి అన్ని కటకట అనుకుని యా రెడీ సౌండ్ అని చేసిన తర్వాత మిల్కీ బ్యూటీ అక్కడ చేసిన కాసేపు అయిపోయింది కట్ షబరే కుర్చీ ఎదురా ఏంట్రా బాబు థ్యాంక్స్ ఓకే అని సార్ అది How మాత్రం can you not fall in love with him? Exactly. How does it work? అది సారీ మేము ఒప్పుకోము. Yeah, this is not possible. ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. మెగాస్టార్ గారి డాన్స్ గ్రేస్ అందరూ పెద్ద ఫ్యాన్స్ అండ్ కానీ- ఎస్పెషల్లీ మీరు నలుగురు జామ్ జామ్ జడ్జినక fun. మధ్యలో So ఒక much చేంజ్ ఓవర్ నర్సపేలే అంటే ఆడియన్స్ పల్స్ ఎప్పుడు ఏది ట్రెండ్ లో నర్సపల్లె ఉంటుందో. పేలిపోయింది కదా? Yeah. ఎలా సార్ అది అసలు ఆ చిరు లీక్స్ అనే ఐడియా మీకే వచ్చిందా లేదా మెహర్ గారు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేకపోతే కాదు, అది వచ్చేది మీ అందరితో పాటు చూడటమే. ఏదో అన్నయ్య ఏదో వచ్చిందంట అంటే అప్పుడు నాకు అప్డేట్ వస్తుంది కదా, అది రాగానే షూట్ లో ఉన్నాను అక్కడే నాకు తెలియదు. And the funny part is our location doesn't have network also. So he was like searching. He was like, what is on? సార్ ఎలా సార్ అది ఎలా జరిగింది అసలు ఆ ఐడియా ఎలా అది వచ్చింది? చెప్పాలంటే అది కూడా బై మిస్టేక్ అతనికి ఏదో పెద్ద ప్లాన్ చేస్తే కాదు, 1-2 సార్లు నేను నిజంగానే లీక్ చేశాను, తెలియకుండా లీక్ చేశాను. అందరికైపి చిరంజీవి లీక్ చేస్తాడు అన్ని అది అనేసరికి మన జరిగింది చెప్పడం తప్ప, ఓహో చెప్పకూడదా, ఓకే అని అవును ఆపలేకపోతున్నా. సో ఎందుకు లీక్స్ చిరు లీక్స్ ఎందుకు పెట్టి మనం ఎందుకు లీక్ చేయకూడదు కొన్ని అంటే ఇది చాలా పగడ్బందీగా ప్లాండ్ లీక్స్ ఇది. ఆ తర్వాత అది వచ్చి బిగినింగ్ కాదు, బిగినింగ్ ఆచార్య టైంలో ఒకటి, తర్వాత మా రంగస్థలంలో ఒకటి, పిట్ట కథ ఏదో ఒకటి ఉంటాయి కదా, ఆ టైంలో ఆచార్య టైటిల్ అనౌన్స్ చేయడం ఇవన్నీ బై మిస్టేక్ చేసేసాను. ఆ తర్వాత దాని నుంచి నేర్చుకుని స్ట్రాటజిక్ లీక్స్ అనమాట. ఎస్ సూపర్ సార్. ఇక్కడ ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు, సగం మంది రాలేదు, సగం మంది వచ్చారు. బట్ అందరినీ ఒక్కొక్క పేరు ఇవ్వాలి, ఒక ట్యాగ్ ఇవ్వాలి అని అంటే ఏమి ఇస్తారు? లెట్స్ బిగిన్ విత్ లోబో. కలర్ఫుల్ కలర్స్ ఇంక్లూడింగ్ చెప్పులు. కలర్స్ ఆ చెప్పు కూడా చూడండి. ఎస్ తాగబోతు రమేష్ గారు. మ్యాన్షన్ హౌస్ గుర్తుకొస్తుంది. పాపం తాగనండి, నేను మాట్లాడే బాగా తాగుపోతే ఉంటాను కాదు అసలు చూస్తుంటే ఎంత ఇది నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత ఇదంటే ఆయన తాగుడు చూస్తుంటే ఒక్కోసారి నేను సరదాగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలా చేస్తే అన్నట్టుగా అనిపిస్తుంది. నేను తాగుడు సీన్ చేస్తానంటారు సీన్లు లాంటి అమాయకులు, లోక జ్ఞానం లేని అమాయకులు నేనే అన్ని బ్రహ్మాండం అనేసుకుంటారు వాళ్ళు, నాకంటే గొప్పలు ఎంతమంది ఉన్నా అనేసుకుంటే అనే మీ తాగుడు సీన్లు ఎంత ఇది కానీ మేము భలే చూస్తాం సార్ అది అంటారు. తను చూస్తే నాకు ఎంత ముచ్చటగా ఉంటుందంటే నిజంగా తాగడం అలవాటు లేదు, అలాంటి వాడు ఎంత తాగుబోతులో చేస్తాడు, వాటే పెర్ఫార్మ్. ఇందాకనే అందరూ ఒక్కొక్కడు ఒక గ్రేట్ బండిల్ ఆఫ్ ఐ మీన్ టాలెంట్స్ అని, అందులో అతని టాలెంట్ అతను. నేనే మాట్లాడలేదు. మాట్లాడండి ప్లీజ్. రౌండ్ వేసుకో, నువ్వు రౌండ్ వేసుకుని మాట్లాడాలి. అలిగారు ఒకరోజు ఫోన్ చేసి, అరే చిరంజీవి గారు మేము అడిగారా? అవునా అన్న, ఎక్కడ 150 సినిమా షూటింగ్లో క్యారవాన్లో తింటుంటే నీ సీడోడు బాగా చేస్తాడు కదా అన్నారా, నువ్వు రేపు వచ్చే అన్నాడు. మీరు నమ్మరు, ఆ రోజు నేను పడుకోలేదు సార్. నేను తెల్లారి మా అన్నలకు ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ రేపు చిరంజీవి గారు పిలిచారు, నేను వెళ్తున్నా. ఇది సార్ నా సిచ్యువేషన్. నేను వచ్చా, ఫైట్ జరుగుతుంది, ఆ ఇంటర్వెల్ ఫైట్, రమేష్ రా అని చేరేసి కాఫీ చెప్పని. ఆ రోజు మీరు నాతో మాట్లాడింది నా లైఫ్లో ఎప్పటికీ, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోండి సార్. అలాంటిది నేను ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు, మీ గురించి విన్నప్పుడు, మెగాస్టార్ గారు వేరు, మెగాస్టార్ వేరు, మీతో యాక్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది సార్, అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పటికైనా మీ అంత ఇంప్రూవేషను, మీ అంత డెడికేషన్గా ఇందులో ఇంకేం చేయొచ్చు అన్న హీరోని అయితే నేను చూడలేదు సార్. అమ్మతో సార్ సూపర్. అంటే ఈ సీన్ అనుకుంటారు, థ్యాంక్ యూ, సీన్ అనుకుంటాం, సీన్ కాదు సినిమా సీన్ అనుకున్న తర్వాత నాకు ఎందుకో ఇది సరిపోవటం లేదు అన్నది నాకు నా బ్యాక్ ఆఫ్ మైండ్ ప్రతి దానికి అనిపిస్తున్నారు. జబ్బు అదే ప్లస్ అదే మైనస్ నాకు తెలియదు. రాగానే ముందు భలే ఉంది అని ఒక్కరోజు అన్నాను తనతోటి, ఇంకా ఏదో ఉండాలి అని. సార్ రాజా రవీంద్ర గారికి ఒక ట్యాగ్ దూడ. అందుకే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నన్ను ఏమి అడగకు, నన్ను ఏమి క్వశ్చన్స్ అడగకు, ఏదో ఒకటి అనేస్తాను.
నోరు తోలగాడి. దీనికి మీరు ఏమంటారు రాజారావు? మనసులో ఏముండదు, పైగా మాత్రం ఏదో వాగి దొబ్బుతుంటుంటాడు. అన్నయ్యతో నాకు చాలా లాంగ్ జర్నీ, కానీ ఏ రోజైనా సరే ఫస్ట్ డేలా ఉంటుంది నాకు. చాలాసార్లు తిట్లు కూడా తిన్నా, నోరాలని చూస్తుంటా, ఏంటి ఊరి నుంచి వచ్చాం, నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నాం అని ఇలా చూస్తుంటా. ఏంట్రా చేతబడి చేస్తున్నావు ఏంటి, చూపెట్టి దరిద్రంగా పోయి ఆ కళల్లో ఏంటో ఇలా చూస్తుంటాడు. నన్ను చూస్తే చూసేవయ్యా, ఆడపిల్లలు చూడదు, దరిద్ర భావం కలుగుతుంది, తప్పుడు భావం కలుగుతుంది. అది నువ్వు లోపల చెల్లెల్లో చూస్తున్నట్టు చూసుకోవచ్చు కానీ ఇంకోలాగా అనిపిస్తుంటుంది. మీ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల సార్ నేను మళ్ళీ ఫోటో అడగడానికి ఒకసారి భయం వేస్తుంది సార్. 150 అప్పుడు ఎప్పుడో సార్ అన్నయ్య ఫోటో అనే ఇప్పుడు ఎన్నిసార్లు ఫోటో అవును తనివి తీరదు. హర్షకి ఒక ట్యాగ్ ఇది చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ మాట వాళ్ళ నాన్నగారు నా క్లాస్మేట్. ఇది ఎక్కడ బయట అనకండి, వీలైతే మీరు కూడా బీప్ సౌండ్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళ నాన్న నా ఫ్రెండ్ అంటే దాన్ని బట్టి నా ఏజ్ గేజ్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసింది తెలుసా, హర్షని తానుగా సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్న రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను చాలా ఫన్నీగా అపిరెన్స్ ఉంటుంది, కామికల్ వేలో కామెడీగా, అలాగే తను మాట్లాడే విధానంగా ఉంటుంది. నేను సినిమాలో చూసింది కాదు, సోషల్ మీడియాలో చూసింది, కొన్ని మీమ్స్లో తను బాగా వాడుకుంటా చూసింది. ఎవరు బాగా చేస్తున్నారు, బాగున్నాడు ఎక్కడో ఎవరో కుర్రాడు లేదులే అనుకున్నాను. కానీ తర్వాత సినిమాల్లో తను పైకి వస్తున్న విధానం చూస్తుంటే చాలా ముచ్చటపడి చాలా సంతోషం వేసింది. అండ్ వీళ్ళందరూ ఇంత టాలెంటెడ్ ఉండి ఈ సోషల్ మీడియా లేకపోతే వీళ్ళందరూ అలాగే అణగారిపోయేవాళ్ళు కదా, అలాగే ఊళ్ళో ఉండిపోయేవాళ్ళు కదా, ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు కదా. హెడ్స్ ఆఫ్, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఇలాంటి వాళ్ళు పైకి రావడానికి సోషల్ మీడియా ఎంత హెల్ప్ అయింది అని అనుకుంటూ ఉండగా జస్ట్ ఒక 2-3 months బ్యాక్ మా వైఎన్ఎం కాలేజ్ సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ఒక మీటింగ్ జరిగింది. నాకు 6 months అయింది బహుశా. ఆ రోజున నా పాత స్నేహితుడు కూడా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. అందులో వీళ్ళ నాన్న ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాత పోలీసులు కనిపించినాయి నాకు. సో నేను అందరితో మాట్లాడుతుండగా వాడేంటంటే మా హర్ష సూపర్ స్టార్ కదా, ఈ మెగాస్టార్కి తెలియకుండా ఉంటుందా అని టేక్ గ్రాంటెడ్లో వాడు చెప్పట్లేదు. సో నాకు ఎలా అనుకుంటాను నేను. అయిన తర్వాత ఇప్పుడు హర్షనే అన్నాను కొన్నా, హర్ష అంటే ఎవరు అన్నాను. సినిమాలో యాక్ట్ చేస్తాడు. ఓ దట్ కామెడీ యాక్టర్, ఓకే మీ సినిమాలో ఉన్నాడు కదా అని. ఉన్నాడు. ఏ అన్నాడు. అదేంటి ఏ అని అంటారు, నా కొడుకు అన్నాడు. సొంత కొడుకు అన్న నా అబ్బాయి అన్నాడు. అట్లాగా అవునా ఇప్పుడు అనిపిస్తున్నాయి పోలికలు. నాకు నిజంగా నాకు తెలియదు, మరి చెప్పచ్చు కదా అంటే తెలుస్తామో అనుకున్నాను. అబ్బా అంత పెద్ద ఇదేంటో నేను మా అందరికి తెలిసిపోయేంత అని. బట్ ఏమన్నా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అదే నువ్వే ఇన్స్పిరేషన్, మేము చూసుకుంటూ పెరిగారు వాళ్ళందరూ అంటూ. సో సీను యాక్టర్గా అంటే తను అనిపించుకుంటాడు కదా జబర్దస్త్లో, కమల్ హాసన్ అంటారు కదా, ఉంటుంది కదా అది. అలా నువ్వు అనిపించుకో కదా. నేనైతే ఇప్పుడు తరబుదు రమేష్ వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి బాగా చెప్పండి అన్నాను, బాగా చెప్పారు, హ్యాపీ. అలాగే వేరే ట్రై చేస్తామేమో అనుకున్నాను. బట్ పక్కన పెడితే సీరియస్గా హీఈస్ మల్టీ ఫేస్టెడ్ యాక్టర్ అండి. ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి అతను చూసి బుల్లితెర కమల్ హాసన్ అన్నారు, కానీ నిజంగా అంత టాలెంట్ ఉన్న మనుషులు. ఎంత ముచ్చటపడిపోతానంటే ఏ క్యారెక్టర్ ఇస్తారు వస్తే జబర్దస్త్ నేను చూడటం అలవాటు చేసుకున్నది ఒకటి. మా తమ్ముడు నాగబాబు అనే ఆ సీన్ చూడు బాగుంటుంది అంటే కొత్తలో చూడటం అలవాటు అయింది. తర్వాత ఇతను ఎడిక్ట్ అయిపోయాడు నాకు సీను. ఆ ఎడిక్ట్ అయ్యి చూస్తుంటే నాకు కొత్త క్యారెక్టర్స్ ఏం చేశాడు అని ఉంటే చెప్పు నాగబాబు అంటుండేవాడు. అన్న ఇది చూడు బాగా చేశాడు, ఇంత బిల్డప్ బాబాయ్ అని చేస్తుంటా అంటాడు. లేదా ఇంకో చోట ఇంకో క్యారెక్టరు, ఒక చోట ఏదో హారం నొక్కుతూ కొంచెం తేడా క్యారెక్టర్ చేస్తుంటాడు. ఇవన్నీ ఇలా వరుసగా తన క్యారెక్టర్ కానీ చెప్పమ్మా ఏంటి బాబాయ్ అనేది కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి పికప్ చేస్తారు ఏంటి, అదొక క్యారెక్టరైజేషన్ పెట్టుకుని. నాకు ఎలా అంటే కామెడీ ఉన్నప్పుడు వీళ్ళ నుంచి టిప్స్ తీసుకుని వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను అది పోర్ట్రే చేయొచ్చు కదా నాకు ఎన్నిసార్లు అనిపిస్తుంటుంది. వీళ్ళ టాలెంట్ అలాంటి టాలెంట్ లేదు. కానీ
నా ముందుకు వచ్చేసరికి ఇలా ఉంటుంది, కాదే హుషారుగా ఉండవా సమాషి, నువ్వు ఎలా చేస్తావు జబర్దస్త్లో అలా హుషారుగా చెయ్యి అంటాను, రావట్లేదండి అంటాడు. అని నన్ను తొయ్యవయ్యా అంటాం ఏదో సీన్లో డ్యాన్స్లో వెళ్ళడానికి, ఇలా అంటున్నాడు, ఏంటి ఇలాగంటే తొయ్యవా గట్టిగా అంటే ఫ్యాన్స్ చంపేస్తారండి బాబు, నా వల్ల కాదండి, ఏంటి రైడు చెప్పండి ఎవరైనా సరే అని. అలాగే ఇది నేను తొయ్యకొని మీరే వెళ్ళారు సార్. మరి ఏం చేస్తావు ఇంకా నువ్వు చేయకపోతే. చాలా అంటే వీళ్ళకి అందరికీ రెస్పెక్ట్ ఉన్నా సరే ఆ క్యారెక్టర్ ఆ సీన్ ఆ టైం వచ్చేసరికి ఒక ఫ్రెండ్స్ లాగా మేము అందరం కలిసి చేసాం కాబట్టి ఆ సీన్స్కి అందం వచ్చింది, సీన్ పండింది, ఈ సీన్ కూడా పండించాం. నెక్స్ట్ శ్రీముఖి बोला जी क्या बोलूं जी, कुछ भी बोलो जी, ठीक है. आपके लिए बोलने के नहीं, सिर्फ देखने के लिए. శ్రీముఖి గురించి నేను కాదు, యావత్ ప్రేక్షకులు అది బుల్లి తెర అవని పెద్ద తెర అవని వాళ్ళందరూ చెప్పేస్తున్నారు ఎంత టాలెంటెడ్. వీళ్ళకి అంత ఇదిగా అనర్గళంగా ఎలా మాట్లాడేస్తారో తెలియదండి. చిన్నప్పుడు నా ఇది వసపెట్టేది అంటారే, అది వేసుకుంటారా ఏంటి, అది మాట్లాడటం ఏంటి, ఆ టైం అప్పటికప్పుడు ఎలా మాట్లాడతారు, స్క్రిప్ట్ ఏమైనా ఇస్తారు వీళ్ళకంటే బేసిక్గా ఇస్తారు తప్ప వీళ్ళు మాట్లాడే లొడలొడ మాటలు అన్నీ కూడా వీళ్ళు వసపెట్టాలి, వీళ్ళు వాగటం అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది టాలెంట్ ఏంటి అనిపిస్తుంటుంది, అంత ఇదే ఉంటుంది. ఇంకా చాలా చెప్పగలను కానీ తనతోటి నేను చేస్తున్నప్పుడు మాత్రం లేదు. ఎంత ఇదంటే నన్ను ప్రేమించే రాంగ్ వర్డ్ కాదు కదా, నన్ను అభిమానించే వాళ్ళు ప్రేమించేవా సార్, ఐ లవ్ యూ, ఒక అందరూ బాగా ప్రేమించారా, ఓకే థ్యాంక్ యూ. We should reveal this, you and me, because in front of everyone it happened. 2021 వ్యాలంటైన్స్ డే రోజు షీ కేమ్ విత్ ఫ్లవర్స్, అందరి ముందు సార్కి ఇచ్చింది, అన్నయ్య గారికి ఇచ్చింది. కావాలని ప్లాన్ చేసుకున్నాం, బయటికి న్యాచురల్ గా ఉండాలని ఆ రోజు షూటింగ్ పెట్టించి సార్ మరి ఆ రోజు సెట్ లోకి వచ్చిన తర్వాత ఎవరు విష్ చేయలేదు, నేను ఒకదాన్ని హ్యాపీ వ్యాలంటైన్స్ డే అవును. తర్వాత కంగారు పడి నేను చేయలే వద్దు, అందుకని చేస్తే అన్నయ్య క్యారెక్టర్, అన్నయ్య కూడా హ్యాపీ వ్యాలంటైన్ అనకూడదు కానీ ఛాన్స్ తను కొట్టేస్తుంది, మొత్తం మార్పులండి. ఆ రోజున సోలో హాస్యానికి తను ఉంటుంది, ఏం చేయాలి ప్రేక్షకురాలా ఉండిపోతుంది. నేను ఏం పర్లేదు మేకప్ తీసేసిన తర్వాత చెప్పేసే వ్యాలంటైన్. అలాగే తనకి నేను బొకే తెప్పించి నేను కూడా ఇచ్చాను కూడా. మర్చిపోకూడదు నీకు, మర్చిపోకూడదు అన్నాను సార్. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ త్వరలో వస్తుంది, మళ్ళీ ఫిబ్రవరి 14th. ష్యూర్ సార్, అంటే ఇది ప్రీ రిలీజ్ కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పలేకపోతున్నాము, పోస్ట్ రిలీజ్ తర్వాత చెప్పాలి. బట్ సార్ రమేష్ ట్యాగ్ చెప్పలేము ఇది. అవును ట్యాగ్ సార్, ట్యాగ్ ఒక్క వర్డ్లో చెప్పాలి, ఒక్కటే వర్డ్, ఒక ఎమోజీలో. ఎమోజీ అయినా పర్వాలేదు. బోలోజీ. ఎస్ సార్. మెహర్ రమేష్ సార్ గారికి ఆడు చిన్నప్పటి నుంచి మెడ్రాస్ మా ఇంట్లోనే పెరిగాడేమో అనుకోవచ్చు దాదాపుగా ఎక్కువ సమయం. ఎందుకంటే వీళ్ళందరూ పెద్ద చదువుల్లో పెద్ద ఓడబెరికింది ఏమీ లేదు, అందరూ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి వాళ్ళ అన్న కూడా ఇండస్ట్రీలోనే రాణించాలనే ఒక ఇది. వాళ్ళ సొంత అన్నయ్యతో పాటు ఈ అన్నయ్య దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ. అది హాలిడేస్కి ఎక్కువగా వస్తుండేవాళ్ళు. అండ్ తనకి సినిమాల మీద అభిప్రాయం ఏర్పడడం కానీ సినిమా ఇండస్ట్రీకి రావాలంటాం అంటానికి చిన్నప్పటి నుంచి నన్ను అబ్జర్వ్ చేయబట్టి మా ఇంట్లో సినిమా వాతావరణం కానీ సినిమా స్టూడియోలు రావటం అన్నీ తను ఆ రకంగా జనరేట్ అయిందేమో లోపలికి తనకి అనిపిస్తుంది నాకు. వాళ్ళ అన్నయ్య ఇండస్ట్రీలో కొన్నాళ్ళ పాటు ఉండి మళ్ళీ పరిస్థితులు ఇంకోలా ఉండి వెనక్కి వెళ్ళిపోయాడు. తను మాత్రం ఇక్కడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో మా వంతు సాయం మేము సపోర్ట్గా ఉండేవాళ్ళం. కళ్యాణ్ బాబు మరీ ఎక్కువ క్లోజ్గా ఉంటుండేవాడు. అండ్ వీళ్ళందరూ కలిసి సరే ఎవరైనా సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకునేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం తప్ప
ఎవరిని బలవంతంగా తీసుకువచ్చే పద్ధతి నాది కానీ కళ్యాణ్ బాబుది కాదు. సో తను దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో రాణిస్తాడు అని తను డిసైడ్ చేసుకోవాలి. ఆ రకంగా తను ఆయా డైరెక్టర్ల దగ్గర చేరి అసిస్టెంట్ డైరెక్టర్గా, రైటర్గా అలాగ ఉండి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేయటంతో పర్లేదు మన ఫ్యామిలీలో ఇంకో వ్యక్తి వచ్చాడు ఇక్కడికి, ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి వచ్చాడు అని సంతోషపడ్డాను. బట్ తనతోటి నాకు చేసే పరిస్థితి నాకు కానీ తనకు కానీ లేదు. తనతో చేయాలి నేను అనుకుంటాను, నాతో చేయాలి తనకెందుకు ఉంటుంది, ఇట్లాగా పరస్పరం అనుకున్నా సరే అది భోళా శంకర్ టైంకి కుదిరింది. పెర్ఫెక్ట్ సబ్జెక్ట్ అండ్ తను డీల్ చేసిన విధానం కానీ, ఈ యాక్షన్ సీక్వెన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఇవన్నీ కూడా సెంటిమెంటల్ సీన్స్ ఇవన్నీ పెర్ఫెక్ట్గా పడటానికి తన ఎక్స్పీరియన్స్ అంతా వాడి నా గురించి పూర్తిగా తెలిసినవాడు కాబట్టి 100% నా నుంచి ప్రజలకి, ప్రేక్షకులకి, అభిమానులకి ఏం కావాలో అవన్నీ ఇవ్వడం కోసం తన వంతు కృషి 100% సక్సెస్ అయింది ఈ సినిమాలో. అండ్ ఇది మళ్ళీ తనకి మంచి స్టార్ట్ అనుకున్నాను. అంటే ఇంత పెద్ద క్యాస్టింగ్ని హ్యాండిల్ చేయటం కానీ, అంతమంది జస్టిఫై చేయటం కానీ ఇవి మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. పాపం చాలా స్ట్రెస్ లోనయ్యేవాడు. చెమట పట్టని తన మొహం నాకు చూసింది గుర్తులేదు, ప్రతిరోజు కారిపోయి ఏసీ రూమ్లో కూడా అంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని చెప్తున్నారు. టేక్ కేర్ అండ్ వండర్ఫుల్. ఇది మా తమ్ముడికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. నాకంటే కూడా ఇది తనకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. దట్స్ వాట్ ఐ విష్. మరి సుశాంత్ గారి గురించి ఒక ట్యాగ్ ఇవ్వాలనంటే? సుశాంత్ ఎందుకు నేను చూడగానే ముందు నవ్వేస్తా ఉంటాడు. అతను మొహం ఎంతసేపు కదా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వులో ఆనందం భయంతో నవ్వుతున్నా. నేను కనిపెట్టలేదు. ఒప్పుకోలేదు. ఆ సినిమా అయిపోయింది, దాంతో అయిపోయింది, క్యాన్సిల్. సో తను వెరీ పాజిటివ్ పర్సన్. ఇందాక తను నా డ్యాన్స్ గురించి ప్రస్తావించి స్టెప్స్కి వాటిని తన అభిప్రాయం నా మీద చెప్తూ నాతోటి చేయటం అనేది ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఆనందం కనిపిస్తుంది. కానీ నేను అంటాను తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి డ్యాన్సులకి ఒక పాయినీర్, డ్యాన్సులకి ఒక పేరు అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరైతే ఇనిషియేట్ చేశారో తెలుగు ఇండస్ట్రీలో స్టెప్స్ అనేది, వాళ్ళ మన గ్రాండ్ సన్గా వచ్చి నన్ను పొగుడుతూ ఉంటే నాకు నిజంగా ఆనందం ఉంది. అది జెన్యూన్ పర్సన్, ఆ పాజిటివిటీ ఉంది, ఆ పాజిటివ్ పర్సన్. సో ఏది ఫీల్ అవుతాడో అది మాట్లాడతాడు. సుశాంత్కి ఇంకొక మనసు లోపల ఇంకొక లేయర్ లేదు, ఒకటే లేయర్, ట్రాన్స్పరెంట్. సుశాంత్ ఒక మాట చెప్పాలి, సెట్లో ఎస్పెషలీ ఇది కాదు ఈ విషయం కాదు అలా చూడకు. చాలా ఎంత హంబుల్గా అంటే నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, ఆ సీన్లో కళ్ళజోడు ఉంది. సో సార్ ఉన్నారు అని చెప్పి ఆటోమేటిక్గా బాగోదు కళ్ళజోడు పెట్టుకుని తీసుంటే ఎందుకు తీసేస్తున్నావు అంటే అవసరం లేదు సార్ అంటే లేదు నువ్వు పెట్టుకో కళ్ళజోడు బాగుంది పెట్టుకో అని చెప్పి. ఇంకోసారి ఆయన టాక్సీ డ్రైవర్గా చేస్తున్నాడు, అది ఆల్రెడీ ట్రైలర్ నేనేం లీక్ చేయట్లేదు. ఒకసారి యూనో క్యాబ్ ఆయన దిగుతున్నా, నేను ప్యాసింజర్గా ఎక్కాను. ఎక్కుతుంటే అది పాత అంబాసిడర్, అది లోపల నుంచి లాక్ పని చేయట్లేదు, అది తీసుకుంటే రావట్లేదు. సార్ దిగేసి ఇంకా దిగట్లేదు, నా డోర్ కూడా తీసేస్తున్నారు. నేనేమో ఇంకా సార్ ఏమనుకుంటారు, నేను కావాలని వెయిట్ చేస్తున్నానేమో, ఆయన తీయటానికి వస్తారేమో అని చెప్పి ముందు దీన్ని రిపేర్ చేయండి బాబు. రిపేర్ చేశారు. రిపేర్ చేసినాక నేను దిగేసి ట్రంక్ తీసారు, నేను సూట్ కేసులో నేను తీసేసుకుంటున్నా అంటే సుశాంత్ నేను తీయాలి కదా సార్. నన్ను ఇంకా మెగాస్టార్ గా చూస్తున్నావు, వదిలేసాయి. నేను డ్రైవర్ని, నువ్వు నా కస్టమర్, నువ్వు ఇది ఓనర్ లో ఫీల్ అవ్వాయి అంటే నువ్వు అంటే అనుకుంటున్నాను కానండి, బాడీ సహకరించట్లేదు సార్. చేసాం ఇంకో టేక్ చేసాను సార్, నేను మళ్ళీ చేసినా సరే నేనే తీసేసుకుంటాను. కాదు ఇక లాస్ట్కి సార్ తీశారు, సరే నేనే ఇంప్రూవైజ్ చేసి థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పేసి. బట్ ఆ జామ్ జామ్ జడ్జనక్ సాంగ్ లో కూడా ఎంత ఎంజాయ్ చేసామంటే, అండ్ ఒక స్టెప్ సార్
తాతగారు స్టెప్ అని చెప్పి ఒక స్టెప్ వేసి ఇది తాతగారి డెడికేషన్ ఈ స్టెప్. ఇది వాళ్ళు ఏదో అందరూ అనుకుని సరదాగా అంటే అలాగే అచ్చం ఆయనలా చేయాలి, అది ఎలా తీసుకుంటారని కొంచెం ఆయన స్టైల్లో చేసాము అందరికీ. నీతో కూడా అన్నాను అన్నమాట, మన ఇద్దరం అనుకున్నాం. ఇది చూడు ఎవరు చేశారు పూర్వం మీ నాగేశ్వర గారు చేస్తున్నారు కదా ఈ స్టెప్ అంటే కరెక్టేనండి. ఎన్ని స్వీట్ మూమెంట్స్ ప్రతి ఒక్కరితో అన్ని రకాలుగా. కరెక్ట్. ఎస్. మరి మిల్కీ బ్యూటీ గురించి ఆవిడకి మీరు గనక ఒక ట్యాగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆవిడని మీడియాలోను ప్రెస్ లోను వాటిలోను అందరు కలిసి మిల్కీ బ్యూటీ అంటారు. ఈ సినిమాలో ఇది మేము వాడేసుకున్నాం సాంగ్ లో మిల్కీ బ్యూటీ సాంగ్. దాని గురించి చెప్పాలంటే అంతే అదే మాట, మిల్కీ బ్యూటీ మించినటువంటి ఏం లేదు. ఎస్. మరి ఈ సినిమాలో మీ చెల్లెలుగా నటించిన మహానటి మహాలక్ష్మి గురించి మీరు ఏం చెప్తారు సార్? ఒక ట్యాగ్ ఇవ్వమంటే. సిస్టర్ మీకు నచ్చదు ఆఫ్ కోర్స్, బట్ అది ప్రింట్ మీడియాలో మహానటి అంటే మీరందరూ మహానటిని రాసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ విజువల్ మీడియా కాబట్టి మహానటి అబ్బో మహానటి నేషనే గుర్తించింది మహానటిగా మనం ఎంత. సో కీర్తి, యూ షుడ్ టెల్ మీ, ఒక పక్క సరే కామెడీ సైడ్, ఇంకో పక్క సెంటిమెంటల్ సీన్స్ చాలా చేయాలి మీరు చిరంజీవి గారితో. సో అసలు ఆ బ్యాలెన్స్ ఎలా ఉండింది? వాట్ వాస్ ది డిఫరెన్స్ కామెడీ సీన్స్ చేసినప్పుడు కానీ సెంటిమెంటల్ సీన్స్ చేసినప్పుడు కానీ మీరు ఆయనలో నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ నా గురించి తను చెప్పేదానికంటే తన గురించి నేను చెప్పాలి. తను చిటిక కాలంలో చిన్న సరదా మూడ్ నుంచి టప్పని మారటం అనేది మహానటి. వాట్ డు యూ వాంట్ టు సే? నువ్వు కూడా బాగా చెప్పు, నేను చాలా బాగా చెప్పాలి. యాక్చువల్లీ కామెడీ అయినా ఎమోషనల్ సీన్ అయినా సార్ ది ఇన్వాల్వ్మెంట్ ఇస్ ద సేమ్. ఏ సీన్ అయినా ఏ షాట్ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హిస్ షాట్, దేర్ విల్ బి his involvement throughout the film. Like ఇప్పుడు when we are shooting, say we are shooting continuously, sometimes through the journey ఒక్కడే ఎప్పుడైనా బోర్ కొడుతుంది, something will happen, you will be low, but for him every day same energy, same dedication, same motivation. ఒక్కొక్క రోజు like how he said, it's like every day when I see him, it's like the first time, it will be like that. Correct. So does this man not change at all? Like he'll be like that. So his involvement and whatever scene it is, like emotional ante, he'll deliver all that, and after that he'll come back and we'll talk so much. Comedy ante adi kuda. Correct. So like he'll also shut down like this, he'll switch on like this. So it's an amazing journey. Super. ఎలాగా అడుగునాను? ఎలా సార్ ఇది అడుగు? సార్ ఎలా సార్ డబ్బులు ఇస్తారు? డబ్బులు చస్తే ఎలాగో డబ్బుల ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్పలేదు. ప్రొడ్యూసర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ గురించి మీ మాటల్లో. అనిల్ శంకర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా సౌమ్యుడు, ఆయన కానీ వ్యాపార దక్షత ఉన్నటువంటి ఒక టాలెంటెడ్ పర్సన్. అందుకనే అమెరికాలో ఆయన సాఫ్ట్వేర్ సంబంధించింది సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎడ్యుకేషనిస్ట్గా మన ఆంధ్రాలో అక్కడ ఆయన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అది కాకుండా వేరే బిజినెస్లు ఉన్నాయి. ఇన్ని ఉండి ఆయన మళ్ళీ సినిమాల మీద ఏంటి, సినిమాలో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చక్క లాభాలు వచ్చేవి, డబ్బులు తెచ్చిపెట్టేవి, ఆ బిజినెస్ చేసుకోవచ్చు కదా అంటే ఆయనకి సినిమాల మీద ఉన్న ప్యాషన్ అంత ఇంత కాదు. అది ఆయన మాటలో నాకు తెలిసింది. ఇది సినిమా అంటే అంత ఇష్టం.
తర్వాత నేను షాక్ ఆఫ్ మై లైఫ్ అంటే ఆయన డబ్బులు పెట్టే ప్రొడ్యూస్ అంటున్నాను తప్ప సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అని నాకు తెలియదు. అందుకని ఆయన కథల ఎంపిక విషయంలో కానీ ఇంకోటి కానీ ఏదైనా 1-2 జయాలు అపజయాలు దైవాదనాలు, బట్ ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో ఎంత ఖర్చు అవుతుంది అన్న దానికి వెనక వెయ్యకపోవటం అనేది చాలా తక్కువ మందిని చూస్తాం. అలాగే అనిల్ శంకర్ ఖర్చుకు నెరవడు, ఎంతైనా సరే ఓకే సార్, నో ప్రాబ్లం సార్ అంట. ఈ సినిమాలో ఏదో ఒకటి మీ ఇద్దరం అనుకో, నేను మెహర్ రమేష్ ఏదో రీషూట్ చేద్దాము కానీ మళ్ళీ ఖర్చు అవుతుందేమో, అవసరమా అని అనుకుంటున్న సమయంలో ఇంతమంది ఆర్టిస్టులు మళ్ళీ మనం డేట్స్ తీసుకోవాలంటే మేము మర్చిపోయాం. ఓకే, ఉన్న సీన్ బాగానే వచ్చింది కదా, ఓకే అనుకున్నాం. కాదు, తీయండి సార్ ఎంటబడి తీయించాడు ఆ సీన్. అదే ఆయన ఎస్, ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడాలి. బట్ సార్, బోలా శంకర్ అనే సినిమా కోసం August 11th ఎంతో మంది మెగా అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. నాకు మెగా అని కాదండి, ఇది అన్ని రకాల మాస్ వాళ్ళని, మీరు ఎందుకు మెగాని అండర్లైన్ చేయొద్దు, ఇది అందరినీ అలరించేది. ఎగ్జాక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ఆడ మగ ఏజ్డ్, ఇంకొకట సిటీయా విలేజ్ అని ఏం చూడు. ఎందుకంటే చెల్లి సెంటిమెంట్ ఎవరికి అక్కర్లేదు, ఏ కుర్రవాడికి గ్లామర్ రొమాంటిక్ అక్కర్లేదు, ఎవరికి కామెడీ ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదు. సో అన్ని వర్గాల వారికి ఇది క్యాటర్ చేస్తుంది. అంటే చిరంజీవి సినిమాకి వెళ్తే ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను మొట్టమొదట ముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి సినిమా. ఎస్, ఆ మాత్రం సరిపోతుంది వాళ్ళకి ఫుల్గా. ఫుల్ మీల్ సార్. Sir, it was a pleasure talking to you and of course the whole team, and we are waiting. Ante మీ స్టైల్లో చెప్పాలంటే we are waiting for August 11th. Sure, thank you.